హలో, నేను సిఎస్ రావు. ఓయో రూమ్స్, ఓయో హోటల్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే సినీ కవి పాటలు రాసే అంతగా పాపులర్ అయ్యాయి. ఓకే అని అంటివా, ఓయోకి రమ్మంటాడు అంటూ లిరిక్ రాసి పాటను వినిపించారు. ఆ స్థాయిలో ఈ ఓయో రూమ్స్ కానీ ఓయో హోటల్స్ కానీ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు కుంభమేళాలో ఈ ఓయో హోటల్స్, ఓయో రూమ్స్ యొక్క వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దాంతో హ్యాష్ ట్యాగ్ బాయ్కట్ ఓయో అనేటువంటి ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో గత 3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఎవరు ఈ వైరల్ చేస్తున్నారు, ఎందుకు వైరల్ చేస్తున్నారు అంటే హిందూ వాదులు, హిందూ మతస్థులు, హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సనాతన ధర్మాలని నమ్మేటువంటి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ బాయ్కట్ ఓయో అనే దాన్ని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఒక నినాదనంగా, దాన్ని ఒక వైరల్గా చేసేసి ఒక యుద్ధమే చేస్తున్నారు ఓయో హోటల్స్ అలాగే ఓయో రూమ్స్ మీద. దానికి కారణం ఏంటంటే కుంభమేళాలో ఈ ఓయో హోటల్స్కి సంబంధించి ఒక హోర్డింగ్ పెట్టారు, పబ్లిసిటీ ఇచ్చారు హోర్డింగ్. ఆ హోర్డింగ్లో కొటేషన్ ఏంటంటే భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తమై ఉన్నాడు, భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తమై ఉన్నాడు, అలాగే ఓయో కూడా అనేటువంటి ట్యాగ్ తోటి, అనేటువంటి లైన్స్ తోటి హోర్డింగ్స్ పెట్టారు అక్కడ. ఈ హోర్డింగ్స్ చూసినటువంటి వాళ్ళు ఓయో సంబంధించినటువంటి పబ్లిసిటీని చూసి కుంభమేళాలో ఈ ఓయో స్టేట్మెంట్ ఏంటి, హిందూ ధర్మానికి సనాతన ధర్మాన్ని మరో కోణంలో చూపిస్తున్నారు వీళ్ళు అనేటువంటి భావం హిందూ వాదుల్లో కలిగింది. హిందూ మతాన్ని, హిందూ వాదాన్ని వినిపించేటువంటి వాళ్ళల్లో కలిగింది ఇది. ఈ కొటేషన్ కూడా భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తమై ఉన్నాడు, అలాగే ఓయో కూడా అని. అంటే ఓయో రూమ్స్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది అందరికీ తెలుసు. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి కలవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఓయో రూమ్స్ వచ్చిన తర్వాత ఇద్దరు నచ్చితే ఇమీడియట్గా ఓయో యాప్లో లాగిన్ అయిపోయి ఎంచక్కా ఓయో రూమ్స్ తీసుకొని ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నారు. ఇక ఆ ఓయో రూముల్లో ఉండేటువంటి కండోమ్స్, అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ, భద్రత ఇవన్నీ తెలిసినవే. ఓయో రూమ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఓయో రూమ్స్ని ఉపయోగించుకున్న విధంగా ఏ హోటల్ రూమ్స్ని కూడా ఉపయోగించుకోవట్లేదు. ఇది నేను చెప్పడం కాదు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఫెస్టివల్స్ సందర్భంగా కానీ, జనవరి 1 సందర్భంగా కానీ, క్రిస్మస్ సందర్భంగా కానీ వాటి ఆక్యుపేషను 80% ఉందని చెప్పి తేల్చారు. ఏ హోటల్స్కి కూడా ఇంత ఆక్యుపెన్సీ ఉండవు. ఒక ఓయో హోటల్స్కి, ఓయో రూమ్స్కి మాత్రమే ఉన్నాయి. అంటే అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఒక అబ్బాయి అమ్మాయి నచ్చారని అంటే లాగిన్ అయిపోయి ఓయో రూమ్ బుక్ చేసుకోవచ్చు, ఎంచక్కా ఎంజాయ్ చేసి రావచ్చు. అక్కడ ఏం చేస్తారు అనేది జగద్విదితం. అంత ఈజీగా ఒక మేల్ ఫీమేల్ కలిసేటువంటి ప్రాంతంగా దాన్ని మార్చేశారు. ఈ ఓయో రూమ్స్, ఓయో హోటల్స్ మీద రకరకాలుగా విమర్శలు వచ్చాయి తొలి రోజుల్లోనే. అసలు ఈ కాన్సెప్ట్ని కనిపెట్టింది ఎవరు? రితీష్ అగర్వాల్. మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్నారు రితీష్ అగర్వాల్. ఈ రితీష్ అగర్వాల్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఒక ఐడియా ఇది. ఆయన ఈ ఓయో హోటల్స్, ఓయో రూమ్స్ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. దానికి తగిన విధంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఈ మధ్యకాలంలో మారుతూ వచ్చాయి. ఇద్దరు ఇష్టపడి వాళ్ళు హోటల్స్లో ఉన్నా కానీ దాన్ని వ్యభిచారం కింద అనుకోరు, దాన్ని శృంగారం కింద భావించాలి అనేది సుప్రీంకోర్టే చెప్పింది. ఇద్దరు ఇష్టపడి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి.
సో దాంతో ఓయో లాంటి హోటల్స్కి రూమ్స్కి అబ్జెక్షన్ ఏమి ఉండదు, చట్ట ప్రకారం నడుస్తున్నట్టే. అలాంటి హోటల్స్ అలాంటి రూమ్స్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంటు దేవుణ్ణి అనుసంధానం చేస్తూ హోర్డింగ్ పెట్టారు కుంభమేళాలో. కుంభమేళాలో వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారు, పుణ్య స్నానాలు చేయడానికి వస్తారు. అలాంటి చోట్ల భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తమై ఉన్నాడు. అలాగే ఓయో రూమ్స్ కూడా అని అంటే భగవంతుడిలాగానే ఓయో కూడా ఉంది. భగవంతుడే ఓయో రూమ్స్లో కలుసుకోమంటున్నాడు, ఓయో రూమ్స్లో ఏం చేయాలో అది చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఆ హోర్డింగ్స్ని పెట్టున్నారు. దాంతో ఈ ఓయో యాజమాన్యాన్ని సారీ చెప్పాలి బహిరంగంగా అని చెప్పి డిమాండ్ చేశారు నెటిజన్లు. పట్టించుకోలేదు ఆయన, ఆ యాజమాన్యం అసలు పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఓయో రూమ్స్ పెట్టినప్పటి నుంచి, ఓయో హోటల్స్ నిర్వహిస్తున్నప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది సహజమే అని చెప్పి రితీష్ అగర్వాల్ చాలా లైట్గా చేసేసుకున్నాడు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ట్విట్టర్లో, అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో #బాయ్కట్ ఓయో అనేటువంటి ట్యాగ్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. పోనీ దాని ఎఫెక్ట్ ఉందా అని అంటే ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి ఓయో యాజమాన్యానికి తెలుసు. ఇప్పుడున్నటువంటి యూత్ ఏ విధంగా ఉన్నారు అనేది అందరికీ తెలుసు. పైగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉందంటే పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు అనేటువంటి భావంతో చాలామంది ఉన్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వివాదాస్పదం అయ్యారు కూడా. అలాంటి దృక్పథం ఉన్నటువంటి ప్రజెంట్ ఎక్కువ భాగం యూత్ ఓయో రూమ్స్ను ఉపయోగించుకుంటున్నారు. దీనికి అడిషనల్గా ఇప్పుడు కోలివింగ్ సెంటర్స్ అనేవి వస్తున్నాయి. కోలివింగ్, అలాగే కోలివింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటి కల్చర్ పెరిగిపోతున్నటువంటి తరుణంలో పవిత్రమైనటువంటి మహాకుంభమేళ వేదికగా చేసుకొని భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరిసమాప్తమై ఉన్నాడు, అలాగే ఓయో రూమ్స్ కూడా అని అంటే భగవంతుడు చేయమన్నటువంటి కార్యక్రమమే అది కూడా అన్నట్టుగా భావం కలిగేలా దాన్ని ప్రచారం చేశారనేటువంటి ఉద్దేశంతో హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంటే, ఇలాంటి పబ్లిసిటీ మనకు గుర్తుంటుంది. భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అని. సేమ్ అదే తరహాలో ఈ కొటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఒక పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని, ఒక పవిత్రమైనటువంటి సందర్భాన్ని అపవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఉపయోగించుకుంటూ ఈ హోర్డింగ్ పెట్టారు కాబట్టి ఇలాంటి హోటల్స్ ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో వేలాది మంది నెటిజన్లు ఇప్పుడు బాయ్కట్ ఓయో అనేటువంటి ట్యాగ్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి హోటల్స్, ఇలాంటి రూమ్స్ ఇప్పుడు ఒకవేళ అవసరం లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేసినంత మాత్రాన వాటిని క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉందా? హిందూవాదులు, సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు మరి ఓయో రూమ్స్ని ఏం చేయగలరు? ఓయో మీద ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోగలదు, తీసుకునే అవకాశం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.